అందరికీ నమస్తే. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు వీళ్ళదే మొత్తం నడుస్తా ఉన్నది ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద కీలక వ్యాఖ్యలు చేశారు, అది కూడా అసెంబ్లీలో. ఈ అంశం అంతా కూడా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల అంశం ఏదైతే ఉందో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు పోయింది. సో కోర్టులో కేసు నడుస్తా ఉన్నది, హీరింగ్ నడుస్తా ఉన్నది, చాలా రణరంగంగా ఉన్నది ప్రస్తుతం. మొన్న వాదోపవాదనలు విన్న తర్వాత సుప్రీం ధర్మాసనం కూడా అదే ఎట్లా స్పీకర్ తెలంగాణ స్పీకర్ని తీవ్రంగా మరి మొట్టికాయలు పోసేటటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకు సమయం అంటే నిర్ణీత సమయం అంటే ఎంత ఏంది, రాజ్యాంగానికి విరుద్ధంగా పోతా ఉన్నారు మీరు. సో ఇవన్నీ అన్నారు. అన్న తర్వాత కోర్టు పరిధిలో ఉన్నటువంటి విషయాలను ఎక్కువగా మాట్లాడకూడదు, అసలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఏప్రిల్ 2వ తారీఖు కూడా ఫైనల్ హియరింగ్ ఉంది. ఏం చేయాలి ఎమ్మెల్యేల విషయం సంబంధించి? రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ మారినరు, ఈ ఎమ్మెల్యేలంతా కూడా అఫిడవిట్ దాఖలు చేసిర్రు. సుప్రీంకోర్టులో ఏమని అఫిడవిట్ దాఖలు చేసిర్రు? లేదు మేము కాంగ్రెస్లో లేము, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాం అని చెప్పి వాళ్ళు దాఖలు చేస్తే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా అసలు ఉప ఎన్నికలే రావు, మా సభ్యులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు అని చెప్పి బాజాప్తా 2వ తారీఖు ఇంకా అసలు హీరింగ్ రాలేదు, వాదోపవాదాలు వినలేదు. అక్కడ ఏం జరిగిందో ఏం జరుగుతుందో తెలియదు కోర్టులో. సో ముందుగానే వీళ్ళేమో మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పి అక్కడ అఫిడవిట్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి గారు ఆన్ ద రికార్డు స్టేట్మెంట్ ఏమిస్తా ఉన్నారు? రావు ఉప ఎన్నికలు, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని అంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, గంతే కదా. సో ఇదంతా గమ్మత్తు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్ అసెంబ్లీలో చూడండి ఏం మాట్లాడిండు ఒకసారి ఎమ్మెల్యేలకు సంబంధించిన అంశం. ఆనాడు ఎమ్మెల్యేలు మారితే మీరు మంత్రులు చేశారు, కనీసం మేము అట్లా కూడా చేయలేదు. మారలేదంటే వాళ్ళు మేము మారనే లేదు, ముఖ్యమంత్రిని అభివృద్ధిలో కలిసి వచ్చినామంటారు. మీరు మంత్రులు చేసిన వాళ్ళు డిస్క్వాలిఫై కాలేదు ఉప ఎన్నికలు. ఆయన మరి మీరు కేసు వేయలేదు, సార్. ఎందుకు మా వాళ్ళందరినీ అనవసరంగా తీసుకుంటా ఉన్నారు అని చెప్పి మీరు కేసు వేయలేదు. సో మీరు కూడా ఏమన్నారు? గేట్లు మొత్తం ఓపెన్ చేసేసినాం, మొత్తం ఇక వచ్చేస్తుంది, మందంతా వచ్చేస్తుంది అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు ఒక్కళ్ళన్నా రావడానికి ఇష్టపడుతుర్రా కాంగ్రెస్ పార్టీలోకి? ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి ఇష్టపడతలేరు. సో మరి ఆనాడు మీరు కేసు వేయలేదు, ఇవాళ చట్టాలను వారు వాడుకుంటా ఉన్నారు, బీఆర్ఎస్ చట్టాలను వాడుకుంటా ఉన్నారు. బాజాప్తే గవర్నర్ దగ్గర పోయి మంత్రులే చేసి 5 ఏళ్ళు మంత్రి, 10 ఏళ్ళు, ఒక ఆయన 8.5 ఏళ్ళు, మా అక్క 4.5 ఏళ్ళు మంత్రి చేసింది. ఎన్నడూ ఉప ఎన్నికలు రాలే. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే వచ్చే వారమే ఉప ఎన్నికలు అంటారు. అధ్యక్ష ఎట్లా వస్తాయి అధ్యక్ష? చట్టం మారలే, న్యాయం మారలే, స్పీకర్ ఆఫీసు సేమే ఉంది, పాలకపక్షం ప్రతిపక్షం అట్లనే ఉంది, రాజ్యాంగం అసలే మారలేదు. ఇంకెట్లా వస్తాయి అధ్యక్ష ఉప ఎన్నికలు? నాకు అర్థం కాలేదు. అది ఇక ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి నాకే అర్థం కావట్లేదు అని అంటున్నారు. అదే చట్టాలు, అదే స్పీకర్ ఆఫీసు, సో వీళ్ళంతా ఎమ్మెల్యేలు అని చెప్పేసి సార్ చెప్తా ఉంటే మరి సుప్రీంకోర్టు దాకా ఎందుకు పోయింది కేసు? ఆయాలు మీరు ఎందుకు మరి హైకోర్టుకి సుప్రీంకోర్టుకి పోలేదు? అదే బీఫామ్ మీద గెలిచిన వాళ్ళంతా కూడా కేసీఆర్ దాంట్లోకి ఎట్లా పోయారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయలేదు మీరు. సో ఈ రోజు మాత్రానికి రేవంత్ రెడ్డి గారు సో అసెంబ్లీలోనే ఇప్పుడు చూసినాం కదా, ఉప ఎన్నికలు అసలు రానే రావు, అప్పట్లో ఏమన్నా వచ్చినాయా అని చెప్పేసి అంటారు. కానీ సుప్రీంకోర్టు దాకా పోయింది, సుప్రీంకోర్టు సీరియస్ అవుతా ఉంది. మళ్ళీ ఇంకొకటి తెలుసా, స్పీకర్కే ఇక్కడ హైకోర్టు కానీ లేకపోతే అక్కడ సుప్రీంకోర్టు కానీ స్పీకర్ను ఉద్దేశించే మాట్లాడుతూ ఉంది. మీరు ఖచ్చితంగా ఎందుకు నోటీసులు పంపలేదు? 10 మంది ఎమ్మెల్యేలకు ఎందుకు నోటీసు పంపలేదు? ఇంకా ఎంత సమయం కావాలి? మరి నిర్ణీత సమయం అంటే ఇంకా 3.5 ఏళ్ళ 5 ఏళ్ళ అని చెప్పి స్పీకర్నే క్వశ్చనింగ్ చేస్తే అసలు ఉప ఎన్నికలు రావు అని చెప్పి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ స్పీకర్గా చెప్తుండ్రు. చూడండి ఎంత గమ్మత్తున్నదో ఎమ్మెల్యేలకు. మరి అంటే ఎన్నికలు వస్తాయి అనుకుంటుండా సార్, రావనుకుంటుండా? మొన్న స్టేషన్ గన్పూర్కు పోయినప్పుడేమో ఎన్నికలు వస్తాయని చెప్పిండు. 2-3 రేపో మాపో వచ్చేటటువంటి ఎన్నికల కోసం కాదు. ఈ ఎమ్మెల్యేలకు అరే రేవంత్ రెడ్డి గారు ఇట్లా చెప్తాడు, మేము ఇప్పుడు అఫిడవిట్ అట్లా దాఖలు చేస్తే సో సార్ ఏమి ఇట్లా మాట్లాడతాడు, ఏం అర్థం కానటువంటి పరిస్థితి అయిపోయింది. 10 మంది ఎమ్మెల్యేల సిచ్యువేషన్ ఎట్లుందనంటే చాలా దారుణంగా ఉంది అసలు వాళ్ళ పరిస్థితి. రేవంత్ రెడ్డి గారు ఒకటి మాట్లాడతాడు, వాళ్ళ కేసీఆర్ ఒకటి మాట్లాడతాడు, కోర్టు ఒకటి మాట్లాడుతుంది, స్పీకర్ ఒకటి మాట్లాడతాడు, మమ్మల్ని ఇరికిచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు.
మేము ఏం చేయాలి, ఏడుండాలి? సో ఏం అర్థం కానటువంటి సిచ్యువేషన్ ఉన్నది. అవసరమైతే రాజీనామా చేయాలన్నా చేద్దాం కానీ గీ పంచాయతీలు ఏంది అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉప ఎన్నికల గురించి మాట్లాడుకుంటూ ఉండాల్సింది. సో వస్తాయి, బయట కూడా కాదు, మళ్ళీ అసెంబ్లీలో ఒకవేళ మాట్లాడితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి చట్టాలను, కోర్టులను గౌరవించాల. అంతేగాని అసలు రానే రావు అని చెప్పేసి అంటే అది ఎట్లా క్వశ్చన్, అది అసలు ఎట్లా కరెక్ట్ అవుతుంది? అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మరి చట్టాలని, రాజ్యాంగాన్ని గౌరవించట్లేదనే కదా. అది కోర్టులో ఉన్నది. 2వ తారీఖు హీరింగ్ జరగబోతా ఉన్నది. బాజాప్తా మేము మా తరపున అఫిడవిట్ దాఖలు చేసినాం. ఖచ్చితంగా మేము క్వశ్చనింగ్ చేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ అసలు రానే రావు అనేది మరి ఇది ఎట్లో అర్థమైతలేదు. సో ఇదైతే చర్చ జరుగుతా ఉంది. ఏదేమైనా కానీ ఎమ్మెల్యేలు మాత్రానికి రోజు రోజుకి వాళ్ళకి ఇంకా ఒత్తిడి ఎక్కువైపోతా ఉంది. 10 మంది ఎమ్మెల్యేలకి ఒత్తిడి ఎక్కువైపోతా ఉంది. ఎవరెప్పుడు ఎట్లా మాట్లాడతారో తెలియదు. వీళ్ళేమో మీ కాంగ్రెస్ లోనే ఉన్నారు మా వాళ్ళు అని చెప్పేసి అంటారు, వచ్చినా బాజాప్తా వచ్చిర్రు అని అంటారు. ఎమ్మెల్యేలేమో అఫిడవిట్లో అసలు మేము లేదు బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తారు. మాకేం సంబంధం లేదు ఎమ్మెల్యేలు అని చెప్పి కేటీఆర్ చెప్తాడు. సో వీళ్ళంతా అభివృద్ధి కోసం మేము అభివృద్ధి అని చెప్పి బాజాప్తా ఇందులోకి వచ్చేసిర్రు, కాంగ్రెస్ లోకి వచ్చిర్రు. సో మరి చూడాలి ఏం జరగబోతా ఉంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినంత సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది. ఎన్నికలు రావని చెప్పేసి అన్నారు. మరి ఎట్లా మరి ఇక కోర్టు ఏం చెప్పబోతా ఉంది? నిజంగానే ఎన్నికలు రావా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అవుతుందా? సో ఇదంతా కూడా చర్చ జరుగుతా ఉంది. మరి చూడాలి మరి ఏప్రిల్ 2వ తారీఖు ఒక 2-3 డేస్ హాలిడేస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. హాలిడేస్ తదనంతరం ఏప్రిల్ 2వ తారీఖు మాత్రానికి వీటి మీద వాదోపవాదాలు అయితే చాలా సీరియస్ గా జరగబోతా ఉన్నాయి. ఎట్లా ఏంటి, ఉప ఎన్నికలు వస్తాయా రావా, లేకపోతే ఇంకా కొంచెం సమయం పడుతుందా అనేది సుప్రీంకోర్టు నుంచి మాత్రం ఒక క్లారిటీ అయితే ఏప్రిల్ 2వ తారీఖు రాబోతా ఉంది.